నమస్తే, నేను మీ సతీష్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ప్రతిపక్ష ఏదైతే గనక జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే ప్రతిపక్ష హోదా విషయంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను విమర్శించే విధంగా అదే సమయంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఏదో అదృష్టం కొద్దీ జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అనేటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేశారో దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అలాగే జన సైనికులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టడం, మరి ఏదైతే ప్రతిపక్ష హోదా అనేది మీకున్న సంఖ్యతోటి రాదు, 40% ఓట్ల ప్రకారంగా మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే ఇక్కడ కాదు, మీరు జర్మనీకి పోండి అంటూ పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య మాట్లాడారు ముఖ్యమంత్రి. ఆయన్ని ఉద్దేశించి ఈ రోజున జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేకి గెలిచాడంతే అని చెప్పి ఆ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? జీవితంలో ఒక్కసారే శాసనసభ్యుడిగా గెలిచాడు, నిజమే. గెలిచిన వెంటనే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, అది గమనించుకోవాలి. 21 స్థానాలకి తనతో పాటు 20 మందిని, అంటే తనుగాక 20 మందిని, మొత్తం 21 శాసనసభ్యుల్ని గెలిపించుకొని 2 లోక్సభ స్థానాలు కూడా గెలుచుకొని 100కు 100% విజయవంతమైన ఏకైక రాజకీయ నాయకుడిగా, ఏకైక రాజకీయ పార్టీగా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా, నాకు తెలిసి ప్రపంచంలోనే తొలిసారిగా ఇంతటి అపూర్వ విజయాన్ని అందుకున్నది మాత్రం నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ గారు. అది చాలు ఆయన స్థాయి అంటే ఏంటో ఈరోజు మనం మాట్లాడుకోవడానికి. ఇప్పుడు నువ్వు ఆయన్ని అసెంబ్లీ గేటు కూడా తాకనేను అన్నావు. మరి ఈరోజు నిన్ను పాతాళానికి దొక్కేస్తానని చెప్పి ఆయన అన్నాడు. రాజకీయ పార్టీగా అది ఉండటానికి పనికిరాదు రాష్ట్రంలో అని చెప్పని ప్రత్యేకంగా నిన్నే దృష్టి పెట్టుకొని నీ కోసమే చంద్రబాబు నాయుడు గారిని కలుపుకొని భారతీయ జనతా పార్టీని కలిపి యుద్ధం చేసిన మాట వాస్తవమే. మరి ఆయన అనుకున్న సాధించాడు కదా. మరి నువ్వేమన్నావు, ఎంతమంది వచ్చినా సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పని అన్నావు. మరి ఈరోజు ఏమైంది? 11 స్థానాలకు పరిమితం అయిపోయావు. అంటే నీ మీద ప్రతిజ్ఞ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. మరి నువ్వేం చేసావు? 175 నేనే గెలుస్తానని చెప్పని మాట్లాడిన నువ్వు ఈరోజు 11 స్థానాలకి ఎందుకు పరిమితం అయిపోయావు? నాకు తెలిసి రాజకీయంగా ఒక పార్టీకి 175 ఉన్న స్థానాల్లో 151 స్థానాలు ఇచ్చిన తర్వాత తదుపరి ఎన్నికల్లో ఆ పార్టీ ఇంత ఘోరాతి ఘోరంగా 11 స్థానాలు పెరిగిపోయిన ఏకైక పార్టీ నువ్వే. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు. మరి నీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, శాసనసభాపతి, ఉపసభాపతి మొదటి గేట్లోంచి లోనకు వస్తున్నారు. మరి నువ్వు 4 గేట్లో సామాన్యమైనటువంటి శాసనసభ్యుడిగానే వస్తున్నావు కదా. అంటే మరి నీ స్థాయి ఏంటి? ఇప్పుడు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, శాసనసభ్యుడికి తక్కువ అని చెప్పి నువ్వు మాట్లాడావు. వాళ్ళు ఏమంటున్నారు? ఈరోజు నువ్వు గంజాయి కంటే ఎక్కువ, తులసి కంటే తక్కువ అంటున్నారు. లేదు, చర్లపల్లి జైలు కంటే ఎక్కువ, తిహార్ జైలు కంటే తక్కువ అంటున్నారు. దీనికి నీ సమాధానం ఏంటి? అంటే ఒకళ్ళొకళ్ళు అనుకున్నందువల్ల ప్రయోజనం ఏంటి? అంతిమంగా తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ప్రజలు తీర్పిచ్చారు. నీకు 2014లో నిజంగానే 67 స్థానాలు ఇచ్చారు ఇదే ప్రజలు 2019లో నీకు 151 స్థానాలు శాసనసభకు ఇచ్చారు. మరి అదే ప్రజలు 11 స్థానాలకి నిన్ను కుదించారు అంటే ఆ ప్రజలు నీ మీద ఎంత ఆగ్రహ విషయాలతో ఉంటే నువ్వు 11 స్థానాలకే పరిమితం అయిపోతావు. దాని గురించి ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా, సభానాయకుడిగా వ్యవహరించావు. సభా సాంప్రదాయాలను నువ్వు ఏ రోజైనా గౌరవించావా? సభని సజావుగా ఏ రోజైనా నడిపించావా? ప్రతిపక్ష నేతని అనరాని మాటలు అంటూ ఉంటే నువ్వు మందహాసం చేస్తూ, నువ్వు హావభావాలు చూపించేసి వాళ్ళని ఉత్తేజపరిచావే తప్ప ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పని ఏ రోజైనా నువ్వు ఖండించావా? ఖండిస్తే నీ పరిస్థితి ఈ రోజు ఇలా ఉండేది కాదు కదా. వచ్చిన కాడి నుంచి రాజకీయంగా కక్ష తీర్చుకోవాలని చూసావే తప్ప రాష్ట్రాన్ని పురోగమనంలో తీసుకెళ్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం, పరిశ్రమలను స్థాపిద్దాం, తద్వారా యువతీ యువకులకు ఉద్యోగ కల్పన జరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయ మార్గాలు మనకు వనగూరుతాయి, తద్వారా ప్రజలు బాగుంటారు, నా రాష్ట్రం బాగుపడిద్ది, నా రాష్ట్రం ముఖ్యం, నా ప్రజలు ముఖ్యం అని చెప్పి నువ్వు భావించినట్లయితే ఈరోజు ప్రజలు నిన్ను మళ్ళీ 11 స్థానాలకు పరిమితం అయితే చేసేవాళ్ళు కాదు కదా. 151 స్థానాలు నీకు ఎందుకు ఇచ్చారు? ఆశపడ్డారు, నువ్వు చెప్పింది నమ్మారు, నిజమే అనుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అనుకున్నారు. కానీ చివరికి నువ్వేం చేశావు? నువ్వు ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చి నువ్వు అధికారంలోకి వచ్చావో హామీలు నువ్వు నిలుపుకోలేదు.
వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నావు. బడుగు బలహీన వర్గాలకి నేను ప్రతినిధిని అన్నావు, వాళ్ళ మీదే దాడులు చేయించావు, వాళ్ళనే హత్య చేయించావు. అలాంటి హత్యను చేసిన వాళ్ళని ప్రోత్సహించి నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు. ఇవన్నీ వాళ్ళు మర్చిపోలేదు. కాబట్టే ఇవన్నీ కూడా ప్రజల మనసులో బలంగా ఉంది. కాబట్టే ప్రతిపక్షం ఓటు ఒక్కటి కూడా చీలిపోకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు ప్రజలకు నచ్చింది. కాబట్టి ఆయనకి 21 స్థానాలు ఇచ్చారు. నీకు 151 నుంచి 175 నుంచి నీకు 11 స్థానాలకు పరిమితం చేశారు. అంటే అక్కడ 140 స్థానాలు నీ దగ్గర నుంచి వెనక్కి తీసుకున్నారు, కూటమికి అప్పచెప్పేశారు. అంటే ప్రజలు తలుచుకుంటే ఏం జరిగిద్దో ఏం చెయ్యగలరో ప్రజలు నిరూపించుకున్నారు. నువ్వు తలుచుకున్నందువల్ల ఏమీ జరగదని ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సరే ప్రజా సమస్యలు ఏంటి, నీకు శాసనసభ సభ్యత్వం ఇచ్చినందుకు, మిగిలిన 10 మంది నీ తోటి సభ్యులను గెలిపించినందుకు, రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర పరువుని, ప్రజలకి అన్యాయం ఏదైనా జరుగుతూ ఉంటే ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అది నిండు శాసనసభలో దాని గురించి ప్రశ్నించి వాళ్ళని నిలదీసి ప్రజలకి మేలు చేస్తావని ప్రజలు భావిస్తున్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను శాసనసభకు వస్తానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. దాని గురించి ఆయన మాట్లాడాడు. ఇక్కడ అది సాధ్యమయ్యే పని కాదు. 10% మంది రావాలి, కానీ ఆ అవకాశం నీకు ప్రజలు ఇవ్వలేదు, మేమెవరు ఇవ్వటానికి చెప్పి ఆయన మాట్లాడాడు. దానికి అర్థం చేసుకోకుండా, అర్థం కాలేదని నేను అనుకోవట్లేదు, ఆయనకి ఏకాడికి ప్రతిపక్ష నేత కనుక అవకాశం ఇస్తే ఇచ్చే సౌకర్యాల గురించి ఆలోచిస్తున్నాడే తప్ప ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి అతనికి వచ్చే లాభాల గురించి ఆలోచిస్తున్నాడే తప్ప ప్రజా సమస్యల గురించో లేకపోతే దానివల్ల వనగొరే ప్రయోజనాలను ఆశిస్తున్నాడే తప్ప ప్రజలకి ఏం మేలు చేయాలని చెప్పి ఏ క్వశ్చన్ ఆలోచించట్లేదు కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. ప్రజల కోసం నేనున్నాను అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అన్నందుకు ప్రజలు ఆయన గెలిపించుకున్నారు. ప్రజలు నేను హింసించి ఏమైనా చేస్తాను, నేను నా స్వప్రయోజనాలే ముఖ్యం, నా పదవి ముఖ్యం అన్నందుకు నిన్ను ఈరోజు 11 స్థానాలు కూర్చోబెట్టారు. నీ స్థాయి ఏంటో ప్రజలు నిర్ణయించారు, అతని స్థాయి ఏంటో కూడా ప్రజలే నిర్ణయించారు. మరి అంతిమంగా న్యాయ నేతలు ప్రజలే అన్నప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం మనం గౌరవించాలి కదా. అంటే అదృష్టం అంటే నువ్వేమన్నా వీధి పోరాటాలు చేసావా, ప్రజల కోసం ఉద్యమాలు నిర్వహించావా, లేకపోతే మామూలుగా పర్యావరణం గురించి ఏదైనా ఉద్యమాలు చేసావా, ఏం చేసావా అని చెప్పని నీకు అవకాశం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి కొడుకు అని, అంతే కదా. అదృష్టం నీది, కష్టం ఆయనది. పడిపోయినా ఈ రోజు లేచి నిలబడి మళ్ళీ ఆయన ఏంటో చూపించుకున్నాడు. ఒక్కసారి పడిపోయినందుకే నువ్వు ఇంత గగ్గోలు పెడుతున్నావే, మరి ఆయన ఏమనుకోవాలి. ఏదైనా సరే ప్రజలు ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారని చెప్పని తెలిసి మసులుకోగలిగిన వ్యక్తికి ప్రజలు ఎప్పుడైనా సరే పట్టం కడతారంటానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు 4వ సారి ముఖ్యమంత్రిగా వాళ్ళే కూర్చోబెట్టారు. ఒక్కసారి నీకు అవకాశం ఇస్తే ఈరోజు ఇంటికి పంపించారు ఘోరాతి ఘోరంగా. అంటే లోపం ఎక్కడుందో గుర్తించుకోకుండా, నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు తిరిగి నెమరు వేసుకోకుండా ప్రజల్ని ఇంకా నిందిస్తున్నావు అంటే ప్రజలు క్షమించరు ఈ తడవ. ఇది మాత్రం గమనించుకోవాలి.